77 ఏళ్ల క్రితం జరిగిన స్వతంత్ర పోరాటం బ్రిటిషోడిని దేశం వదిలిపోయేలా చేయటం. ఇప్పుడు 77 ఏళ్ల తర్వాత భారతదేశం భవిష్యత్తు కోసం స్వతంత్ర పోరాటం చేయాలి. మనమందరం ఖచ్చితంగా పోరాడకపోతే మన భవిష్యత్తు తరాలని తీసుకెళ్ళి దేశద్రోహులకి, మత ఉన్మాదులకి, ఈ దేశాన్ని నాశనం చేయాలని కోరుకునే వాళ్ళని, హిందూ జాతి అంతం కోరుకునేటటువంటి వాళ్ళకి, రాడికల్ ఇస్లామిక్ శక్తుల్ని ప్రోత్సహిస్తూ ఉమర్ ఖలీద్ లాంటి వాడిని నెత్తిన పెట్టుకునేటటువంటి వాళ్ళకి, వామపక్ష భావజాలంతో ఈ దేశంలో అభివృద్ధిని అడుగంట అణచివేయడానికి చేసినటువంటి నక్సలిజం పోరాటాల లాంటి వాటికి మనం మళ్ళీ తీసుకెళ్ళి అప్పచెప్పినట్టు అవుతుంది. దేశం చాలా కీలకమైన సంధి కాలంలోకి వచ్చింది. ఎందుకంటే భారతదేశపు పొరుగు 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉండి 55 లక్షల కోట్లకి 12 సంవత్సరాల్లో జరిగిన పరుగు ప్రపంచంలో ఒక వణుకు పుట్టిస్తోంది. ఒక కరోనా లాంటి అత్యంత రాక్షస చర్య చైనా, అమెరికా పాల్పడితే వాటికి తట్టుకు నిలబడ్డటువంటి 145 కోట్ల భారత జనాభా యొక్క స్పందన ఉచ్చపోయిస్తోంది వాళ్ళకి. అలాగే ఒక్కొక్క వ్యాక్సిన్ని తీసుకొచ్చి ఈ దేశం మీద 10,000 నుంచి 25,000కు రుద్ది లక్షల కోట్లు సంపాదించాలనుకున్నటువంటి ఆయా మాఫియా, ఏదైతే మెడికల్ మాఫియాకి అడ్డుకట్ట వేస్తూ భారతదేశంలోనే సొంతగా తయారు చేసిన వ్యాక్సిన్లని మన వాళ్ళందరికీ ఉచితంగా ఇవ్వడంతో పాటు ప్రపంచానికి మనం అమ్మి సొమ్ము చేసుకునేటటువంటి పరిస్థితి తట్టుకోలేకపోతున్నారు. ఆయుధాలు అంటే డబ్బులిచ్చి కొనుక్కోవడం తప్ప, వాళ్ళు ఇచ్చిన దాంతో సరిపుచ్చుకోవడం తప్ప, మన సొంతది లేని దశ నుంచి సొంతగా ఆయుధాలు తయారు చేసుకోవడంతో పాటుగా ప్రపంచ దేశాలకి ఆయుధాలు అమ్మడం అంటే, అది కూడా అమెరికా అమ్మే ఆయుధాల దాంట్లో సగం రేట్లకే అమ్మడం అంటే, భవిష్యత్తులో అమెరికా చైనాల యొక్క ఆయుధ వ్యాపారం చంకనాకిపోబోతోంది. కాబట్టి భారత్ని ఎలాగైనా నాశనం చేయాలని చాలా బలమైనటువంటి అడుగులు వేస్తున్నారు. ఒక శాటిలైట్ ప్రయోగానికి 100 కోట్ల రూపాయలు వసూలు చేసేటటువంటి రోజులలో 1,05 కోట్ల రూపాయల విలువలోనే శాటిలైట్లను తీసుకెళ్లి ఆకాశానికి పంపించగల స్థాయికి భారత ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఇస్రోతో పాటు ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి సంస్థలు పరుగులు పెడుతుంటే, స్పేస్ ఎక్స్ లాంటి లక్షల కోట్ల రూపాయలు సంపాదించే కంపెనీల సినిమా అయిపోతుంది. ఇది వాళ్ళకి భయమేస్తోంది. ఏవైతే ప్రపంచంలో జాగ్రత్తగా అతి అమూల్యంగా చెప్పబడేటటువంటి ఆయుధ ల్యాబీ, ఈ అంతరిక్ష ల్యాబీ, మెడికల్ ల్యాబీ, ఇట్లాంటి వాటన్నిటి భారతదేశం సున్నితంగా అందుకుంటాం అన్నటువంటి తట్టుకోలేకపోతున్నారు. అందుకే పని పాట లేని అతి చిన్న అంశాలని ఇక్కడ ఈ దేశంలో మేధావులతో మాట్లాడిస్తుంటే వర్కౌట్ కావట్లేదు. ఎందుకంటే ఆ మేధావులకి సమాధానం చెప్పే శక్తి ప్రజలకు వచ్చేసింది. మేధావుల పేరుతో వామపక్ష భావజాలికులకి ప్రజలు సమాధానం చెప్తున్నారు. కాబట్టి ఏ పరిజ్ఞానము లేనటువంటి వాళ్ళు, మేకప్పులతో ప్రజల్ని అలరించేవాళ్ళు, వికృత విచిత్ర చేష్టలతో ప్రజల్ని అలరించేవాళ్ళు, చీర కట్టుకుంటూ ఒకళ్ళు, బట్టలు మార్చుకుంటూ ఒకళ్ళు, మేకప్ వేసుకుంటూ ఒకళ్ళు, తిండితో ఒకళ్ళు, డ్యాన్సులు చేస్తూ ఒకళ్ళు, అలాంటివన్నిటి రీల్స్ చేస్తూ ఉండే వాళ్ళకి డబ్బులు ఇచ్చి దేశాన్ని తిట్టిస్తూ దేశం మీద నెగిటివ్ క్రియేషన్ చేయించేటటువంటి సరికొత్తదైనటువంటి యుద్ధం ప్రారంభించింది ఆ వర్గం. ప్రతి చిన్న అంశాన్ని మైక్రోస్కోప్లో పెట్టి చూపించడం, ఒక మర్డర్ జరిగిందంటే అదేదో మోడీ చేసినట్టు, ఒక రేప్ జరిగిందంటే దేశమంతా రేపులు అన్నట్టు ఒకప్పుడు చేశారు. అట్లాగే అలాంటి పరిస్థితి సృష్టించే ప్రయత్నం జరుగుతుంది. ఇలాంటి శక్తుల యొక్క మానసిక యుద్ధం, మనల్ని దెబ్బతీయాలనుకుంటున్న వీళ్ళ కుట్రల్ని ఎదిరించి స్వతంత్ర పోరాటం ఇప్పుడు మన తరంలో చేయాల్సిన స్వతంత్ర పోరాటం. అప్పట్లో స్వతంత్ర సమరయోధులు బ్రిటిష్ వాళ్ళని తరవడానికైతే, ఇప్పుడు దేశద్రోహుల్ని తరమడానికి, దేశద్రోహుల నుండి దేశాన్ని రక్షించుకోవడానికి మనందరం కత్తులు అక్కర్లేదు, కర్రలు అక్కర్లేదు, మెదడులో గుజ్జు, చేతిలో పెన్ను, అలాగే మొబైల్లో ఉన్నటువంటి ప్లాట్ఫారాలతో పోరాడక తప్పని పరిస్థితి వచ్చింది. నాకెందుకులే అనుకుంటే రేపు పొద్దున నీ ఇంటికి వస్తారన్నది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.